17 అక్టోబర్ 2025 నుండి 16 నవంబర్ 2025 వరకు అంటే దాదాపుగా నెల రోజుల పాటుగా ఈ యొక్క రవి గ్రహం గోచారంలో బలహీన రాశి అయినటువంటి డెబిలిటెడ్ ప్లేస్ అయినటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు. సో విశేషం ఏంటంటే ఇక్కడ రవి తులారాశిలో బలహీన పొందితే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా నవంబర్ 1వ తారీఖు వరకు కూడా ఆయన కూడా శుక్రుడు కన్యా రాశిలో బలహీనంగా ఉంటారు. అంటే రవి గ్రహం ఉన్నటువంటి రాశ్యాధిపతి కూడా బలహీనంగా ఉంటారు. 15 రోజుల పాటుగా రవి ఏమో 30 రోజుల పాటుగా బలహీనంగా ఉండబోతున్నారు. సో కాబట్టి ఈ యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు రవి గ్రహానికి ఉన్న కారకత్వం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దామండి. అదేవిధంగా శుభాశుభ ఫలితాలు ఉంటాయి, రెమెడీ ఏమిటో చక్కగా విశ్లేషిద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఈ యొక్క రవిగ్రహం తులారాశిలో బలహీన పొందడం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటకంలో ఏంటంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి కదా. సో వీరందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రవిగ్రహం 4వ స్థానంలో బలహీన పొందుతున్నారు. 4వ స్థానం అంటే ఏంటి? కుటుంబం, తల్లి ఆరోగ్యం, స్థిరాస్తి, వాహనాల లావాదేవీలు, ట్రాన్సాక్షన్, భూముల కొనుగోళ్లు, ఇవన్నీ కూడా ఇందులో ఇండికేట్ చేస్తాయని చెప్పాలి. అంటే ముఖ్యంగా స్థిరాస్తి, వాహనాల లావాదేవీలు. సో జాగ్రత్తలు ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా వాహనాల్లో పెట్టుబడులు ఇవన్నీ కొంచెం నివారించడం మంచిదండి. హెల్త్ పరంగా చూసుకుంటే కంటి, పళ్ళు, నోటి ఆరోగ్యం కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. మరి ఏమైనా మంచి జరుగుతుందానంటే 10వ స్థానం మీద దృష్టి పెడతారు ఈ యొక్క రవిగ్రహం. సో ఉచ్చ స్థానం మీద దృష్టి కాబట్టి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అధికారంలో హోదా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక అమ్మాయి లేదా అబ్బాయి, ఒక వ్యక్తి అనుకుందాం. సో తల్లి ఆరోగ్యంపై టెన్షన్ వచ్చింది. 4వ స్థానం మదర్ కాబట్టి రియల్ ఎస్టేట్లో కూడా కొనుగోలు కుదరకుండా పోయింది. అంటే ట్రాన్సాక్షన్ ఏం జరగాలి అనుకున్న విధంగా. కానీ ఉద్యోగంలో మాత్రం అంటే ఈ యొక్క నిరుత్సాహాల మధ్యనే మంచి కొత్త పోస్ట్ వచ్చవచ్చు, లేకుంటే వారికి ఉద్యోగంలో రెస్పెక్ట్ కూడా పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. సో మనం ఈ విధంగా మనం అన్వయించుకోవాలి. ఈ యొక్క రాశి వారికి, కర్కాటక లగ్నం వారికి ఆ విధమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అండి.